పోనీ ఏదైనా హిందూ ఫంక్షన్ చేసుకుంటా. మనం ఎప్పుడన్నా సోనియా గాంధీ ఇంట్లో హిందూ పండుగ చేసుకుంటూ చూసినాం, ఆయన చూపిస్తారా ఫోటోలు? రాహుల్ గాంధీ గారు మొన్న కాళేశ్వరు ఉజ్జయిని కాళేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాడు. చేసుకుంటారు వాళ్ళు హిందువులండి. క్రైటీరియా తాత ఎవరు? ఫిరోజ్ గాంధీ కాదు పార్సీ, ముస్లిం పేద పార్సీ కూడా వేరే మతం. పార్సీ అనేది హిందూ కాదు, వేరే మతం అది. మరి ఈయన పార్సీ మరి హిందూ అనేది చెప్పుకున్నాడు. ఒకటండి క్రైస్తవ, తాతేమో పార్సీ, ఈయన హిందూ. మీరు చెప్పేది కరెక్ట్ కాదు రామరెడ్డి గారు. పార్సీ అనేది కాశ్మీరీ ఆ ప్రాంతంలో హిందువులో ఒక భాగమే అది కూడా. ఎందుకంటే మీరు దాన్ని ఇంకొక హిందూ అయినా అంటేనే ఏదన్నా ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ గారిది మానవత్వ మతం, ఆయన మానవతావాది. ఆయన ఎలక్షన్ టైంలో మీ మోడీ గారి లెక్క నేను బీసీని అన్యాయం చేయకండి రేపు కులగణన కోసం రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్తే ఏ కులము అని చెప్తాడు. ఆయన కులం కరెక్ట్. ఇప్పుడు మేము కులగణలో కూడా ఒక ఆప్షన్ ఇచ్చినామండి. ఏదైనా మీ స్వతహాగా మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి అని అంటున్నాం. ఎక్కడ కూడా చెప్పదు మేము చెప్పాలని కాదు. మానవత్వ కులం కాలం ఉందా? ఒకటి ఆ కాలం చెప్పడం మానవత్వం లేని వాళ్ళ. రామరెడ్డి గారు ఒకటి చెప్పని చెప్పకపోవడం అనేది ఎవరిష్టం వాళ్ళదని ఆ విషయం నేను అనట్లేదు. దాంట్లో మీరు 5 సార్లు పైగా 6 సార్లు జనాభా లెక్కలు చేశారు మీ ప్రభుత్వ కాలంలో. మరి ఒక్కసారి కూడా కుల జనాభా తీయలేదే. మిమ్మల్ని ఎవరు ఆపారు? మీరు 13 ఏళ్ళ నుంచి మీరు చేస్తారు. ఇప్పుడు ఎంతమంది మీరు మాట అన్నారు, ఇప్పుడు 12 ఏళ్ళు అయిందండి మీరు చేసి. కానీ పెట్టే ఆ పదం వాడలేము. ఏమైందని 55 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో బీసీలు ప్రధానమంత్రి ఎంతమంది అయ్యారు? రాష్ట్రపతులు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 45 ఏళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు? అందుకని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ జరిగిన గతాన్ని మొత్తం వారి అనుభవంతో తీసుకొని ఇవాళ భారతదేశంలో అంటే ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజు నడవదని పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏ ఏరియా ఆకుపచ్చ ఉంటే ఊసర వెళ్ళి ఆకుపచ్చ రంగు మార్చినట్టు మట్టి కలర్ పోతే మట్టి చెప్పేది అట్లా లేదన్న పరిస్థితులు. మనిషి ఇప్పుడు ఆ రోజు మన అక్షరాస్యత శాతం ఎంత ఉంది భారతదేశంలో? స్వాతంత్రానికి పూర్వం ఎంత ఉంది, స్వాతంత్ర అనంతరం ఇప్పుడు ఎంత ఉన్నది? ఇలా ప్రజలు చైతన్యవంతులైనప్పుడు మనం ప్రజా బాటలో నడవాలి. కానీ వ్యక్తిగత విషయాల్ని ప్రజల మీద రుద్దొద్దు కదా. అది వ్యక్తిగతం కాదు. ఓన్లీ రాహుల్ గాంధీ గారు ప్రజల్లో వచ్చే ఒక ప్రజల్లో ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఒక బీసీని ప్రకటిస్తుందని చెప్తారా? ఇది ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మన్మోహన్ సింగ్ లాంటి వారు ఒక మైనార్టీని కూడా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వారు షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి వచ్చిన వారు. వారిని ఇలా ఏఐసిసికి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం మొదటి నుంచి ఉన్నది. ఇక్కడ మీరు రామరెడ్డి గారు చరిత్ర నడుస్తుంది కదా. అదే మీ చరిత్ర చెప్తాం. కానీ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారా మోడీ గారా కాదు, మనకి కేసీఆర్ బయటకు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. గ్రామాల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిపే ఆలోచనలో లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కారణాలతో వాయిదాలు వేస్తూ దాన్ని సాగదు. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళే చెప్తున్నారు ఎమ్మెల్యేలే, మనం పోలేని పరిస్థితి ఉంది, ఫెయిల్యూర్ అయినాం అడ్మినిస్ట్రేషన్ హామీలలో. అప్పుడు ఎన్నికల ముందు ఇంటర్వ్యూలు జరిగినాయి, చాలా ఛానళ్ళు అడిగినాయి, మీరు ఎంత అప్పు ఉంది తెలంగాణకు మీకు తెలియదా, మరి ఎట్లా మీకు సాధ్యమైతే అని అడిగితే మేము మంత్రిగా పనిచేసినాం, మమ్మల్ని మీరు చాలా అవమానపరుస్తున్నారు, మాకు తెలియదా అప్పుల సంగతి, మేము ఇన్కమ్ ఎట్లా పెంచుతాం జనరేషన్ అని ఎన్ని మాటలు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పారదర్శకంగానే ఉంది. ఇవాళ ఎక్కడ భయపడే పరిస్థితి లేదు. ఇలా ఓన్లీ బీసీ కులగణన చేసి 46 డిసెంబర్కి కేటాయించాలనే ఒక ఆశయంతో మాత్రమే అది కంప్లీట్ చేయడం కోసమే బీసీ కులగణన చేయాలనే ఆలోచన. ఇలా చరిత్రలో ఏం లేదండి. ఇలా షెడ్యూల్డ్ కాస్ట్ కులగణన దాని వర్గీకరణకు కూడా
ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే ముందుకు వచ్చి ఇది చరిత్ర. అది సుప్రీంకోర్టు ఆదేశం. మోడీ గారు మిగతా బాహాటంగా మీ రాష్ట్రాలు ప్రధానమంత్రి గారు బాహాటంగా కులగణన ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం. ఆయన చెప్పింది ఏంటంటే గ్రామాల్లో వ్యతిరేకత వస్తుందంటే మొన్నటి గ్రామ సభల్లో చూసాము. ఏవైతే ప్రజలకు రైతులకి ముఖ్యంగా వాళ్ళకి రావాల్సిన పథకాలు రాలేదు, రైతు భరోసా కింద మీరు ఇస్తా ఉన్నారు. రెచ్చగొడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గతంలో మీరు కూడా అవే చేశారు. మేము అట్లేం లేదు. ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో, ప్రజలు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో ప్రజలు కోరుకుంటే చేయటం తప్ప ఇప్పుడున్న నాయకత్వం ఉన్న పరిస్థితుల్లో మొన్న తేట తెల్లమైంది. ఏదైతే మిర్చి యార్డు ఉందండి ఖమ్మం మిర్చి యార్డులో ధర గురించి కేటీఆర్ ఒకటి పెట్టిండు ట్విట్టర్లో. ఆ పెట్టిన దాన్ని ఆయన 2018లో జరిగిన సంఘటనని పెట్టి, అంటే వీళ్ళ యొక్క విమర్శలు కూడా అట్లనే ఉంటాయి. అవి ఏ బేస్లెస్ టిఆర్ఎస్ బీజేపీ నాయకులు వీళ్ళు కూడా 15 లక్షల కోట్ల నల్లధనాన్ని మేము తీసుకొచ్చి పంచి పెడతాం పేదలకు అన్నారు. మరి 16,000 కోట్లు నష్టం చేసి 2016లో డబ్బు 2000 కోట్ల రద్దు చేసిన టైంలో లక్షల మంది చంపారు వీళ్ళు. యాదగిరి గారు సో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ రావడం కేసీఆర్ రావడం ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్యన పోటీ నడుస్తుంది. హరీష్ రావు నిన్నే అన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు వద్దంటారా మీరు ఏదంటే మా నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని ఇంకోటి కూడా అంటారు. కేటీఆర్ నాకన్నా చిన్నోడు, నేను పేరు పెట్టి కూడా పిలుస్తాను. తప్పే ఉంది. మా నాయకుడు